ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే మనం లాజిటెక్ MK 235 అనే ఒక వైర్లెస్ కీబోర్డ్ని అయితే అన్బాక్స్ చేద్దాం అనమాట. ఇది వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ అనమాట. ఇవి రెండు కూడా కాంబో ప్యాక్లో అయితే మనకి రావడం జరుగుతుంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి ఆన్లైన్లో 1500 నుంచి 1400 రూపాయల ఆ మధ్యలో అయితే ఉంది. మీకు ఆఫ్లైన్కి వచ్చేటప్పటికి అయితే ఇంకా తక్కువ ప్రైస్కి అయితే వస్తుందన్నమాట. అండ్ ఇది క్వాలిటీ వైజ్ మాత్రం ఎక్సలెంట్ అండ్ ప్రీమియం క్వాలిటీ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ముందుగా మనం అయితే ఒకసారి చూద్దాం అసలు మనకు బాక్స్ మీద ఏమైతే ఉన్నాయో. ఇక్కడ చూసినట్టయితే మీకు లాజిటెక్ వాళ్ళ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు వచ్చేటప్పటికి లోపల ప్రోడక్ట్ ఎలా ఉంటుందన్న డిజైన్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది చాలా క్లియర్గా. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి దీని మోడల్ నెంబర్ వచ్చి రాసుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి అంటే దీన్ని డీటెయిల్స్ అండ్ వైర్లెస్ అని చెప్పేసి రాసుందన్నమాట. ఇటు సైడ్ వచ్చేటప్పటికి లాజిటెక్ అండ్ QR కోడ్స్ అండ్ ఇది దేనికి సపోర్ట్ చేస్తుంది OS అని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి మీరు చూడొచ్చు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించినవి. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ అని చెప్పేసి అండ్ ఇది వైర్ అంటే 10 మీటర్స్ రేంజ్ అని చెప్పేసి అండ్ కొంచెం అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు MRP ప్రైస్ చూసుకుంటే 2095 అయితే ఉంది. కానీ ఇది అంత ప్రైస్ అయితే ఉండదు. జస్ట్ మనకి ఇది మీరు దీని సైట్లోకి వెళ్ళి తీసుకుంటే మాత్రం ఆ ప్రైస్ అయితే ఉండొచ్చు. కానీ ఇది మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే ఇంకా తక్కువనే ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీరు చూడొచ్చు లాజిటెక్ అని చెప్పేసి రాసి ఉందన్నమాట. మోడల్ నెంబర్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కొన్ని OS ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ మనం దేనికి కేపబిలిటీ అని ఇది దేనికి వర్క్ చేస్తుంది అండ్ మనం దేనికి మాత్రమే యూజ్ చేయగలం అన్నది ఇక్కడైతే ఉందన్నమాట. ఇది Windows 10 అండ్ Windows 8 అండ్ Windows 7 అండ్ లూనిక్స్కి కూడా వర్క్ అయితే చేస్తుందన్నమాట. అండ్ నేను దీన్ని వచ్చేటప్పటికి ఆఫ్లైన్లో అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసి అయితే చూద్దాం. అండ్ అసలు ఇక్కడ మనకి ఏమున్నాయి ఇందులో ఏంటి దీని గురించి అని చూద్దాం అనమాట. మనం ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి మౌస్ అయితే ఉంటుందన్నమాట. మౌస్ మాత్రం గాయస్ ఎంత ప్రీమియం క్వాలిటీ ఉందంటే మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ దాని కలర్ కానీ లేకపోతే దాని లుక్ వైజ్ కానీ చాలా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే నాలా కొంచెం పెద్ద మౌస్ యూజ్ చేసేవారు. అంటే ఇంతకుముందు నేను దీనికన్నా కొంచెం పెద్ద మౌస్ అయితే యూజ్ చేశాను అనమాట. దానివల్ల ఏంటంటే నాకు అది చిన్నదిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇది AA బ్యాటరీస్ అండ్ మనకి ఇందులో 2 AAA బ్యాటరీస్ వస్తాయన్నమాట. ఏంటంటే ఈ 2 AAA బ్యాటరీస్ ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి ఏంటంటే దాని గురించి నేను తర్వాత చెప్తాను మీకు. మనం నెక్స్ట్ ఇందులో చూసుకున్నట్టయితే మనకు వచ్చేటప్పటికి ఇంకా ఇందులో కేవలం మనకి మన కీబోర్డ్ మాత్రమే ఉంటుందన్నమాట. ఇంకా మనం కీబోర్డ్ని అయితే బయటికి తీసి ఒకసారి అయితే దాన్ని చూద్దాం అసలు ఏంటి అన్నది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక ప్లాస్టిక్ కవర్లో అయితే రావడం జరిగిందనమాట. దీని కవర్ వచ్చేటప్పటికి మనం తీసేద్దాం. అండ్ ఇది వచ్చేటప్పటికి గైస్ ఎంత బాగుందంటే దీని కీస్ కూడా చాలా స్మూత్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. నేను మంచి ఎక్స్పీరియన్స్ని అయితే దీంతో పొందననే చెప్పుకోవచ్చు అనమాట. మీకు 1500 రూపాయల రేంజ్లో మాత్రం దీన్ని మించిన కీబోర్డ్ అయితే ఇంకొకటి ఉన్నదనే నేను చెప్తాను అనమాట. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి బ్యాటరీస్ అయితే వేయడానికి అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఇందాక మేము AAA బ్యాటరీస్ అయితే చూపించాను కదా. AAA బ్యాటరీస్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఇక్కడైతే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఒకసారి దీన్ని పక్కన పెట్టేసి మనం బాక్స్ ఇంకేం కంటెంట్స్ వచ్చాయన్నది ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ మనకు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంక మనకి తర్వాత ఒక వైఫై రిసీవర్ అయితే ఉందన్నమాట. ఇది ఏంటి అంటే మనం మౌస్ని అండ్ కీబోర్డ్ యొక్క రిసీవర్ అనమాట. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనం మన ల్యాప్టాప్ కానీ CPU కానీ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. కనెక్ట్ చేసి అక్కడి నుంచి అయితే మనం దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు మౌస్ని అయితే చూడొచ్చు. మౌస్ అయితే మాత్రం నాకు ఎంత బాగా నచ్చిందంటే ఇంకా నేను నా మాటలో అయితే చెప్పలేను అనమాట. ఎంత బాగుందంటే అంత బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి లాజిటెక్ అని చెప్పేసి వాళ్ళ బ్రాండింగ్ అయితే ఉంది. అక్కడ వీల్ అయితే ఉందన్నమాట. అండ్ అదేవిధంగా నార్మల్ మౌస్ కొన్నట్టే 2 బటన్స్ అయితే ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్ అని ఆటోమేటిక్గా. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటి అంటే దీంట్లో వచ్చేటప్పటికి మనకి మౌస్కి మాత్రమే ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, కీబోర్డ్కి ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనం ఓపెన్ చేసినట్టయితే బ్యాక్ సైడ్ మనం బ్యాటరీ ఇన్సర్ట్ చేయడానికి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనం వైఫై అడాప్టర్ ఉంటుంది కదా మనది. ఇప్పుడు మనం ఎక్కడ మన సిస్టమ్ కనెక్ట్ చేసే ఇప్పుడు దీనికి ఇచ్చిన అడాప్టర్ ఉంటుంది కదా. దీన్ని వచ్చేటప్పటికి మాత్రం మనం ఏంటంటే ట్రావెల్ చేసేటప్పుడు అంటే మనం ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు దాన్ని సపరేట్గా పెట్టుకుంటే అది మిస్ అయితే తర్వాత ప్రాబ్లం అవుతుంది కదా. కాబట్టి మనం ఈ మౌస్లో అయితే పెట్టుకునే విధంగా ఇక్కడ ఒక హోల్ అయితే ఉంటుందన్నమాట. మనం ఇక్కడైతే దీన్ని ఇన్సర్ట్ అయితే చేయొచ్చు అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం అక్కడ దాన్ని పెట్టాల్సి ఉంటుంది. పెట్టిన తర్వాత చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఇచ్చేటప్పటికి ఏంటంటే మనం ఈ పక్కన మన బ్యాటరీ AA బ్యాటరీ ఏదైతే ఉందో దాన్ని అయితే పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ నేను చూపిస్తా చూడండి. ఇది వచ్చేటప్పటికి AA బ్యాటరీ మనం సపరేట్ తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. బ్యాటరీస్ వచ్చేటప్పటికి మనకి ఈ బాక్స్లోనే అయితే ఉంటాయన్నమాట. నేనైతే ఏం తీసుకోలేదు, ఈ బాక్స్లోనే నాకు రావడం అయితే జరిగింది.
ఇప్పుడు నేను అందులో మీకు ఇన్సర్ట్ చేసి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ మీరు వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని అయితే దీన్ని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా జస్ట్ చాలా ఈజీ. మనం ఇలా పెట్టేసిన తర్వాత బ్యాక్ డోర్ ఉంటుంది కదా, మనం ఈ బ్యాక్ డోర్ని అయితే పెట్టి దాన్ని ఆటోమేటిక్గా మనం అయితే ఇంకా ఇక్కడ నుంచి అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కీబోర్డ్ అనమాట. కీబోర్డ్ అయితే మాత్రం గైస్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంటే ఉందన్నమాట. ఇంకా నేను దాని గురించి మీకు ఎంత చెప్పినా తక్కువ. నేను ఒక కీబోర్డ్ లవర్ని. నేను అస్తమాను నా కీబోర్డ్స్ని అయితే చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట, అప్గ్రేడ్ అవుతూనే ఉంటాను అనమాట. అయితే నాకు ఈ కీబోర్డ్లో నచ్చింది ఏంటంటే స్మూత్ కీస్ అనమాట. చాలా స్మూత్ అయితే ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా అంటే చాలా స్మూత్ అండ్ చాలా క్లాసీగా ఉంటుందన్నమాట కీబోర్డ్ వచ్చేటప్పుడు మాత్రం. అండ్ ఇక్కడ నేను ఒకసారి మీరు చూడొచ్చు, బ్యాటరీస్ అనేవి AAA బ్యాటరీస్ అనేవి ఇక్కడ నేను ఇన్సర్ట్ చేసి అయితే మీకు చూపిస్తాను అనమాట. అండ్ మీరు అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 2 ఎక్స్టెన్షన్స్ ఉన్నాయన్నమాట. ఇవేంటి అంటే మన హైట్ అయితే మన కీబోర్డ్ యొక్క హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి ఇవైతే ఉపయోగపడతాయి అన్నమాట. నేను బాగా కీబోర్డ్స్ని ఇష్టపడతాను అన్నమాట. నాకు అస్తమాను నేను కీబోర్డ్స్ని అప్గ్రేడ్ అవుతూనే ఉంటాను. నాకు ఈ వైర్లెస్ కీబోర్డ్స్ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. కానీ ఈ వైర్లెస్ కీబోర్డ్ నేను ఇంతకుముందు ఈ లాజిటెక్లోనే వేరే మోడల్ని అయితే యూజ్ చేశాను. దానికంటే ఇదైతే మాత్రం నాకు చాలా కంఫర్ట్ అనిపించింది. ఎందుకంటే ఇది చాలా వెయిట్ కూడా చాలా తక్కువ అయితే ఉందన్నమాట. అండ్ ఇది మౌస్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ మీలో ఎవరైనా దీన్ని తీసుకోవాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, అక్కడి నుంచి దీన్ని అయితే తీసుకోండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, మీకు వైర్లెస్ కీబోర్డ్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ 1500 రూపాయల ప్రైస్లో మాత్రం ది బెస్ట్ అయితే మాత్రం లాజిటెక్ MK 235 అని మాత్రమే నేను చెప్తానన్నమాట. ఇది మనకి 1 year వారంటీతో వస్తుంది కాబట్టి మనకి 1 yearలో ఏదైనా ప్రాబ్లం వస్తే మనం దీన్ని అయితే రీప్లేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. నాకు తెలిసి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీకు ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లో తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు ఇంకా ఆఫ్లైన్లో అవైలబుల్లో లేనప్పుడు ఆన్లైన్లోనే తీసుకోండి. గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బై, సీ యూ.